హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కర్ణాటక ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కి ఆల్రెడీ అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి స్టూడెంట్స్ కి కేఈఏ అఫీషియల్ వెబ్సైట్ లో మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. ఎందుకు అంటే ఆల్మోస్ట్ 2 months బ్యాక్ అప్లికేషన్స్ పెట్టుకున్నారు మీరు. కానీ అప్పటికి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అవ్వలేదు, అప్పుడు మార్క్స్ ఎంటర్ చేయలేదు. దానితో పాటుగా మీరు నీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత నీట్ రిజల్ట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ రెండింటికి సంబంధించి మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. దయచేసి ఈ కేఈఏ అఫీషియల్ వెబ్సైట్ లో లేటెస్ట్ అనౌన్స్మెంట్స్ లో ఇక్కడ యూజీ నీట్ ఆన్లైన్ అప్లికేషన్ ఎన్రోల్ నీట్ రోల్ నెంబర్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేసి లాగిన్ అయ్యి మీ నీట్ డీటెయిల్స్ ని ఎంటర్ చేయండి. వీటితో పాటుగా మార్క్స్ ఎంట్రీ లింక్ అని ఉంది, అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ లింక్. ఇప్పుడు మీరు ప్రతి సబ్జెక్ట్ కి ఇంగ్లీషు, సాంస్క్రిట్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఎంటర్ చేసి దాంతో పాటుగా ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్ ను కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి చేసిన తర్వాత మీరు మార్క్స్ ఎంట్రీ చేసినటువంటిది డౌన్లోడ్ చేసుకోమని ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఓకే, అంతేకాదు ఆన్లైన్ వెరిఫికేషన్ స్లిప్ డౌన్లోడ్ అన్నారు. వెరిఫికేషన్ స్లిప్ కూడా మీకు ఓపెన్ అవుతుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే ఇప్పుడు ఫ్రెష్ గా మార్క్స్ ఎంట్రీ లేక నీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో వాళ్ళకి ఈ వెరిఫికేషన్ స్లిప్ కొంచెం లేట్ అవ్వచ్చు అప్డేట్ అవ్వడానికి. దానిలో మీకు స్కోర్ కానీ నీ డీటెయిల్స్ కానీ ఏమీ కనిపించవు, జస్ట్ డమ్మీగా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఈ డేటా ఎంటర్ చేసిన తర్వాత కొన్ని గంటల తర్వాత మరలా ఒకసారి లాగిన్ అయ్యి వెరిఫికేషన్ స్లిప్ లో అన్ని డీటెయిల్స్ వస్తున్నాయో లేదో చూసుకోండి. వెరిఫికేషన్ డీటెయిల్స్ లో మీకు సెక్యూరిటీ పిన్ ఒకటి ఇస్తారండి, కాబట్టి ఆ పిన్ చాలా ఇంపార్టెంట్. అది ఉంటేనే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఉంటుంది. కాబట్టి దయచేసి వెరిఫికేషన్ స్లిప్ లో కంప్లీట్ డేటా వచ్చేంత వరకు మీరు ఈ స్కోర్ ఎంటర్ చేసిన దగ్గర నుండి ఎవ్రీ 1 hour కి లేదా ఎవ్రీ ఫ్యూ అవర్స్ కి మీరు వెబ్సైట్ ని చెక్ చేసుకుంటూ దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. క్లియర్? సో ఈ లేటెస్ట్ అప్డేట్ ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాలని మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇది లాగిన్ పేజ్ అండి, ఇక్కడ మీరు లాగిన్ అవుతారు. క్లియర్? అంతేకాదండి, ఇంతకు ముందు ఎవరైతే కర్ణాటక నోటిఫికేషన్ అప్లై చేసుకోలేదో వాళ్ళకి సంబంధించి మరలా ఒకసారి ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ ఓపెన్ అయింది. కాబట్టి కర్ణాటకకి పేమెంట్ సీట్స్ కోసం మాత్రమే అప్లై చేసుకోవాలి అనుకునే స్టూడెంట్స్ ఇక్కడ ఆగస్టు 4వ తారీఖు రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్స్ ఫిల్ చేసుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా కేవలము 9వ తారీఖు లోపు మాత్రమే చేసుకోవడానికి వీలుంది. దయచేసి మీరు ఇన్ టైంలో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసుకోవడానికి ట్రై చేయండి. క్లియర్? సో మీకు ఈ వీడియో కానీ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.